సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. మోర్ ఓవర్ క్యాంప్ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే క్యాంప్ రాజకీయాల వైపు కూడా ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. క్యాంప్ రాజకీయాలపైన కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికైనటువంటి అభ్యర్థికి వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అధికారికంగా ధృవీకరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. రూల్ నెంబర్ 63 ప్రకారం సర్టిఫికేట్ అనేది గెలిచిన అభ్యర్థికి ఇమ్మీడియట్గా ఇవ్వాలి. సో అది ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికేట్ అందుకున్నట్టు అభ్యర్థులు కూడా సంతకం తీసుకోవాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా గుర్తింపు పొందినట్లు కూడా ధృవీకరించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలోనే సర్టిఫికేట్ అందజేయాలంటూ కూడా ఇప్పటికే అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి ఆయా పార్టీలు. సో క్యాంపు రాజకీయాలు కూడా ఇప్పటికే తెరలేపడం జరిగింది. రైట్, మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనిపిస్తోంది. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా షాక్ తగులుతోంది. ఈవెన్ తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 13వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధారాసింగ్ సోదరుడు అక్కడ ఓటమి పాలైనట్టుగా తెలుస్తోంది. సో బలమైనటువంటి నాయకులు కూడా అక్కడ ఓడిపోతున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ సంబంధించినటువంటి అల్లుడు సురేష్ నాయక్ గెలిచారన్నట్టుగా తెలుస్తోంది. సో మరోవర్ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు సంబంధించినటువంటి హాస్పిటల్ 50% డిస్కౌంట్ ఇస్తా అంటూ కూడా మాజీ మార్కెట్ కమిటీ చెప్పినటువంటి నేపథ్యంలో కొంత అటు ఎడ్జ్ కనిపించింది. అనే వైపు అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. తాండూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ విన్నింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే బీఆర్ఎస్ 2 స్థానాలు ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ చూస్తే కనుక వార్డు నెంబర్ 1లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 13వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ, అట్ ది సేమ్ టైం 25వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ, 31వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ, 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9వ వార్డుతో పాటు బీజేపీ కూడా ఒక వార్డులో గెలిచింది. 4వ వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇక్కడ ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది తాండూరులో. మరోవర్ అటు భీమ్గల్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి భీమ్గల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. టీపీసీసీ చీఫ్కు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం, అది సొంత మండలం భీమ్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, జయకేతనం ఎగరవేసింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత మండలం భీమ్గల్. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వార్డులో విజయం సాధించింది. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కానీ అక్కడినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమపై నుంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానంటూ కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఈ విన్నింగ్కు సంబంధించి ఆయన రియాక్ట్ కావడం జరిగింది. ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు కూడా తెలుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. భీమ్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ